300 మిలియన్ ఇయర్స్ క్రితం ఈ భూమి మీద ఒకటే ల్యాండ్ ఉండేది. దాని పేరు పాంజియా. ఆ తర్వాత కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ మొదలైంది. పాంజియా 2 ముక్కలైంది. లారేషియా అండ్ గోండ్వానాగా విడిపోయింది. ఆ గోండ్వానా 4 ముక్కలైంది. ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా. అయితే మడగాస్కర్ నుండి విడిపోయిన ఇంకో ముక్క ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా ప్రయాణం మొదలెట్టింది. దాని ప్రయాణం 120 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పుడు ఆ ఐలాండ్లో మనుషులు లేరు. ప్రీ హిస్టారిక్ లైఫ్ ఉండేది. క్రాకడైల్స్, స్నేక్స్, లిజర్డ్స్ ఉండేవి. అంతేకాదు డైనోసార్స్ కూడా తిరుగుతుండేవి. అయితే ఆ ఐలాండ్లో వల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఆ డైనోసార్స్ అన్ని చనిపోయాయి. మరికొన్ని ఆస్ట్రాయిడ్ కొలిజన్స్ వల్ల చనిపోయాయి. కానీ ఈ సబ్ కాంటినెంట్ సముద్రంలో ఒంటరిగా డ్రిఫ్ట్ అవుతూ 50 మిలియన్ సంవత్సరాల క్రితం యురేషియన్ ప్లేట్కి వచ్చి గుద్దుకుంది. అప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ ఒత్తిడి వలన రోజు రోజుకి అక్కడ పెద్ద కొండలు ఫామ్ అవడం మొదలెట్టాయి. అవి ప్రపంచంలో ఎత్తైన కొండలుగా మారడానికి దాదాపు 30 మిలియన్ ఇయర్స్ పట్టింది. వాటినే మనం హిమాలయస్ అంటాం. ఆ మంచు కొండల నుండి మంచు కరిగి 3 నదులుగా ప్రవహించడం మొదలుపెట్టింది. సింధు, గంగా, బ్రహ్మపుత్ర. వాటికి ఆ పేర్లు పెట్టడానికి ఆ తర్వాత ఎన్నో వేల సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ ఎలాంటి సివిలైజేషన్ లేదు, మనుషులు కూడా లేరు. హిమాలయాలు పుట్టిన 48 మిలియన్ సంవత్సరాల తర్వాత, అంటే 2 లక్షల సంవత్సరాల క్రితం ఇథియోపియాలో మనుషులు పుట్టారు. వాళ్ళు మెల్లగా మైగ్రేషన్లో ఇక్కడికి చేరుకున్నారు. ఏ ఆఫ్రికా నుండి మొక్కలై సముద్రంలో కొట్టుకుపోయిన ఒక సబ్ కాంటినెంట్ని మళ్ళీ అదే ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళు ఇక్కడ కలుసుకున్నారు. ఇది జరిగింది 50 నుండి 70 వేల సంవత్సరాల క్రితం. అయితే ఈ హిమాలయస్ వల్ల వెదర్ మారింది, మాన్సూన్స్ మొదలయ్యాయి. దాంతో నార్త్ ఇండియా మంచి ఫెర్టైల్ ల్యాండ్గా మారిపోయింది. అలాగే వల్కానిక్ ఎరప్షన్స్ వల్ల డెక్కన్ ప్లేట్ క్రియేట్ అయింది. దానివల్ల సౌత్ ఇండియాలో బ్లాక్ సాయిల్ తయారైంది. ఇది కూడా వ్యవసాయానికి మంచిదైంది. ఇలా ఈ ఐలాండ్ సస్యశ్యామలం అయింది. ఆ తర్వాత 12,000 సంవత్సరాల క్రితం ఇక్కడ సివిలైజేషన్ మొదలైంది. ముందు వచ్చిన హంటర్ గ్యాదరర్స్ మెల్లగా అన్ని చోట్ల స్థిరపడ్డారు. ఈలోపు దండెత్తుతూ కొంతమంది వచ్చారు, వ్యాపారం పేరుతో ఇంకొంతమంది వచ్చారు. ఎన్నో యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు మారాయి. ఇక్కడ ఎంత చరిత్ర జరిగితే ఇదే సబ్ కాంటినెంట్కి సిబ్లింగ్ అయిన అంటార్కిటికాలో మనుషులే లేకుండా పోయారు. ఏది ఏమైనా 120 మిలియన్ సంవత్సరాలు ప్రయాణంలో ఈ ఐలాండ్ ఎన్నో చూస్తుంది. ఎన్నో చరిత్రకు సాక్ష్యం ఐలాండ్. దీని ప్రయాణం ఇంకా ఆగలేదు. లోపల లోపల డ్రిఫ్టింగ్ జరుగుతూనే ఉంది. యురేషియాని చీల్చుకుంటూ పోతూనే ఉంది. అందుకే భవిష్యత్తులో ఈ హిమాలయాలు ఇంకా ఎంత ఎత్తుకి వెళ్తాయో తెలీదు. ఈ ఇండియా తన రూపం మార్చుకుంటూ ఎంత దూరం వెళ్తుందో తెలీదు. అవి చూడ్డానికి ఇక్కడ ఎవడో మిగిలి ఉండడు. అప్పుడు దీని పేరు ఇండియా అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా వచ్చి దాని పేరు మార్చొచ్చు. ఏదైనా జరగచ్చు.